హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇప్పుడే మీకు లైవ్ పెట్టాను కదా. ఫుల్ వర్షం మాకైతే ఇక్కడ. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు మేడ మీదకి వచ్చాను. మా మేడ మీద ఎప్పుడు కూడా వర్షం స్టక్ అయిపోద్ది. ఫుల్ వర్షం పడితే నీరు స్టక్ అయిపోద్ది. వర్షం స్టక్ అయిపోద్ది అని చెప్తున్నాను నేను. ఇప్పుడు మొత్తం మేడ అంతా మీకు చూపిస్తాను చూడండి. అంటే యాక్చువల్గా నేను మెస్కి అడ్డు ఏమన్నా ఉందేమో చూద్దామని వచ్చాను. చూసారా మొత్తం ఇదంతా కూడా ఎంత ఉందో వాటర్. ఆల్మోస్ట్ నా పాదాలు అయితే మునిగిపోయినాయి. ఎందుకంటే రీసెంట్గా వర్షాలు పడినాయి కదా మొన్నటి వరకు. మాకు 3 days మాత్రమే మధ్యలో తెరుపు అనేది ఇచ్చింది, కానీ మొన్నటి వరకు పడుతూనే ఉన్నాయి. అప్పుడు వచ్చి ఒకసారి నేను క్లీన్ చేయించాను. ఎక్కడ చూడండి అసలు ఎంత వాటర్ ఉందో. పిల్లల్ని తీసుకొస్తే భలే ఆడుకుంటారు ఇక్కడ అసలు పడవలు వేసుకొని. మీరున్న ఏరియాలో కూడా వర్షం పడుతుందా? కామెంట్ చేయండి. వర్షం పడితే నాకైతే ఉరుములు మెరుపులు అంటే చాలా భయం. అయినా సరే వచ్చాను. మన మేడ మీద అయితే పక్కింటోళ్ళు నేరేడు చెట్టు వచ్చి ఇలాగ కొమ్మలు అయితే పడతాయి. ఎప్పుడు కూడా మేము ఈ నేరేడు పళ్ళు కోసుకుంటున్నాం. అక్కడ చూస్తున్నారు కదా మా బొప్పాయి చెట్టు. ఆ స్థలం వాళ్ళు అడగకుండా కోసేస్తుంటారు. అందుకే మేము కూడా నేరేడు పళ్ళు కోసేస్తాం. చూసారు కదా, ఇవి ఇంకా పచ్చిగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి చూసారు, ఇప్పుడే ముగ్గుతున్నాయి. అవి ముగ్గుని అనుకుంటా. కొంచెం కొద్దాం ఇప్పుడు అవి మనం. ఇంకా ఉన్నాయి ఇక్కడ పైన. ప్రకృతిలో ఏం పడినా సరే చీమలు పక్షులు తిన్న తర్వాతే మనకి. పళ్ళు అయితే అంటే పచ్చి ఉన్నాయి, కాయలు ఫుల్గానా. పండాక అప్పుడు వీడియో తీద్దాం మనము. ఈరోజు ఈవినింగ్ అయితే మాకు ఇలా ఉంది, చాలా చల్లగా. ఇలా ఉన్నప్పుడు వేడివేడిగా ఏమన్నా తింటే భలే ఉంటుంది కదా. ఇంకా చూస్తున్నారు కదా, వాటర్ అయితే ఇంకా లాస్ట్కి వచ్చేసాయి. సుడిగుండంలా తిరుగుతుంది వాటర్ ఫ్లోకి. ఇంకా చినుకులు అలా లైట్గా మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఈ లోపు నేను ఇక్కడ పక్కనే ఉంది చెక్క చూస్తున్నారు కదా. ఈ చెక్క అయితే ఫ్లవర్స్ వచ్చినాయి, చిన్న ఫ్లవర్స్ ఎల్లో కలర్. అవి అసలు ఎందుకు వచ్చినాయి ఏంటనేమో మనకైతే తెలీదు. నేను ఎప్పుడు కూడా పైన బట్టలు ఆరేసినప్పుడు ఎప్పుడెప్పుడో వస్తానో అప్పుడు పెట్టేదాన్ని చెక్క ఎత్తు. ఈ మధ్య తడిసిపోవడం వల్ల అనుకుంటా. అసలు అది ఎందుకు వచ్చిందని మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అంటే సగం వరకు వాటర్ ఇక్కడ వరకు వెళ్ళిపోయినాయి, ఇంకా కొంచెం ఉంది వెళ్తుంది. ఇప్పుడైతే నేను కిందకి వెళ్తున్నాను.